1920వ సంవత్సరం. ఈ భవనం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ భవనంలో ఉండే బంగార నిధి మీద తాతయ్య చెడ్డ కంటి చూపు పడింది. ఒకటి వదలకుండా అన్నిటినీ నాశనం చేసేయండి. ఇక్కడ ఒకరిని కూడా వదిలిపెట్టొద్దు. ఎలాగైనా బంగారు నిధిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళండి, ఏవైనా సరే ఆ నిధి నా చేతికొచ్చి తీరాలి. కానీ 2 మహావీరులు ఆ నిధిని దాచిపెట్టేశారు. ఆ దాచిపెట్టిన చోటుని ఒక చిత్రపటంగా గీశారు. కానీ ఆ విషయం తాతయ్యకి తెలిసిపోయింది. అందరినీ పట్టుకుని అడగండి, ఆ నిధి ఎక్కడుందా అని చెప్పండి. ఎక్కడ నిధి? ఎక్కడ దాన్ని దాచిపెట్టారు? చెప్పండి, త్వరగా చెప్పు. ఇలా వీళ్ళని అడిగితే వీళ్ళు సమాధానం చెప్పరు. మరోసారిగా అడుగుతున్నాను, మర్యాదగా సమాధానం చెప్పు. ఆ నిధి ఎక్కడుంది? దానికి సంబంధించిన చిత్రం బాబూర గణపతిరావు దగ్గర ఉంది. ఆ ముసలాయన్ని వదిలాయి, మేము ఇక్కడ ఉన్నాం. ఆ నిధికి సంబంధించిన చిత్రపటం నీకు దొరకదు. మీ వల్ల అయితే మమ్మల్ని పట్టుకోండి, చూద్దాం. బాబురావు, గణపతిరావు, మిమ్మల్ని పట్టుకుని నిధికైన దారుండే పటాన్ని నేను కనిపెడతాను. ఏంటి దిక్కులు చూస్తున్నారు? వాళ్ళు పట్టుకోండి. అదుగు అటు వెళ్తున్నారు, పదండి పట్టుకుందాం. అవును, మనం తప్పించుకున్నామా లేదా? ఎవరు వస్తున్నారు? దాక్కున్నావురా గణపత్. ఈ బంగారు నిధి మ్యాపు తాతయ్య చేతికి ఏ మాత్రం దక్కకూడదు. అవును చిన్నోడా, ఈ నిధి మన కోట ప్రజల కోసం. దీన్ని కాపాడడానికి ఒక దారి ఉంది, నాన్నగారు నేర్పించారు. ఈ మ్యాప్ను కాపాడే మార్గాన్ని నాన్న ఇప్పటి వరకు నాకు నేర్పించలేదు కదా. ఏ మార్గం అది? దాన్ని నాకివ్వు. చిత్రపటాన్ని కాపాడే దారిని నేను చెప్తాను, చూడు. ఇది చూసావా? ఎందుకు ఆ మ్యాప్ను నువ్వు చింపావు? అవును, ఇప్పుడు మనం విడివిడిగా పారిపోదాం. ఎవరు దొరికిపోయినా సగం చిత్రపటమేగా జరుగుతుంది. త్వరగా దీన్ని దాచిపెట్టేద్దాం. తర్వాత చిత్రపటాన్ని ఒకటి చేసి బయట తీసేద్దాం. ఆ తర్వాత దాన్ని కోట ప్రజలకి పంచి పెడదాం. ఇది నాన్నగారు ఆలోచన. నాన్నగారు ఎందుకు ఎప్పుడు అన్ని విషయాలు నీతోనే చెబుతూ ఉంటారు? అటువైపు నుంచి ఏదో శబ్దం వస్తుంది. వెళ్ళండి, వెళ్ళి ఆ పొదల్లో వెతకండి. మెదలకుండా నువ్వే వెళ్ళిపో. చిన్నోడా, ఆ తాతయ్య వస్తున్నాడు. నువ్వు పర్వాలేదు, చూసుకుందాం. ఈ చెయ్యిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. వదలండి, ఏం చేస్తున్నారు మీరు? వదలండి. త్వరగా ఒక్కో దిశలో మనం పారిపోదాం. వాళ్ళని పట్టుకోండి. ఆ నిధి చిత్రపటం నాకు కావాలి. తామేలా కాకుండా త్వరగా పరిగెత్తుకురండి. అయ్య బాబోయ్, ఏంటిది? ఈ వంతెన ఇలా ఊగుతోందేంటి?
వెళ్ళండి, అటు వెళ్ళి వెతకండి. ఈ ఇద్దరు ఎక్కడ మాయమైపోయారు? నీ కర్రలో ఒక పాము ఉందిరా. ఇప్పుడు ఎందుకని నువ్వు నన్ను అలా చూస్తున్నావు? తాతయ్య అలాగే కాసేపు కదలకుండా ఉండండి. కదిలారంటే అంతే. ఆగండి ఆగండి. గుండు బుర్రా, ఎందుకనరా నన్ను అలా కొట్టావు? కాస్త అటు చూడు, అక్కడ ఒకడు పరిగెడుతున్నాడు. త్వరగా వెళ్ళి వాడిని పట్టుకోండి. అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరో ఒకరిని పట్టుకోండి, ఇంకొకడు ఖచ్చితంగా వస్తాడు. ఇక నుంచి ఆ మ్యాప్ తాతయ్య చేతికి దొరకనే దొరకదు. ఈ రోజు మా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇలా చూడండి, భలే చిక్కుకున్నాడు. వెళ్ళి వాడిని పట్టుకోండి. ముందుగా వెళ్ళి వాడిని కొట్టండి. ఏ పనికిరాని చవటల్లారా, ఇలా దెబ్బలు తినొస్తారా? వెళ్ళండి, వెళ్ళి వాడిని కొట్టండి. రండి చోటా బచ్చుల్లారా. ఎప్పుడు పురుగులకి కాలం చెల్లేటప్పుడే రెక్కలు మొలుస్తాయంట. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. నీదున్న చిత్రపటాన్ని నాకిచ్చాయి. చిన్నోడా నన్ను కాపాడు, త్వరగా కాపాడు, నాన్నగారు చెప్పారు కదా. దాన్ని నాకు ఆయన ఎప్పుడో చెప్పారు. నేనెప్పుడు నిన్ను కాపాడుతూ ఉండాలని ఆయన చెప్పారు. కానీ దానికి ముందుగా నిన్నెవరు కాపాడబోయేది? చిన్నోడా చిన్నోడా నీకేం కాలేదు కదా? సూనా, ఏ పానా, వాడిని పట్టుకోండి. గణపత్, మనం ఇరుక్కున్నాం. ఆ మ్యాప్ ఎక్కడుందో మన నోటితోనే చెప్పిస్తారు. అవును, నువ్వు అన్నది నిజమే, నాన్నగారు చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏం చేద్దాం? తప్పించుకుని పారిపోవడమే. కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోవడం? వెనకున్న గోడ ఎక్కి దూకి పారిపోవాల్సిందే. అటుపక్క వెళ్ళిపోతావురా. ఏ సోంబేరులారా, ఇది నిద్రపోయే సమయం కాదు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఆట పూర్తయినట్టే. నిధి నాకే సొంతం. ఆహా చిన్నోడా, ఇప్పుడు ఏం చేయాలి?
ఇంతకు మించి మీరెక్కడికి వెళ్ళలేరు. తమ్ముడు, ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి దీన్ని తప్ప వేరే దారి లేదు. నాన్నగారు చెప్పారు కదా. తాతయ్య, ఆ నిధి ఎప్పుడు నీకు దొరికే అవకాశమే లేదు. కాదు, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని వెతకండి. ఆ నిధి చిత్రపటం నాకు కావాలి, కావాలి, కావాలి. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత మా తాతయ్య బాబురావు వాళ్ళ అన్నయ్య గణపతిరావుకు సంబంధించిన ఏ సమాచారం లేదు. సో ఎమోషనల్. మిత్రమా, అద్భుతమైన కథ. నా కళ్ళే చెమర్చాయి. అవునబ్బా. మీరందరూ మా కోటని చూడడం కోసం వచ్చారు. అందుకే మా కోటకు సంబంధించిన కథని మీకు చెప్పాను. ఇలా చూడు, ప్రశాంతంగా ఉన్న నా మనసుని బాధ పెట్టావు నువ్వు. మీ తాత గురించి నువ్వు చెప్పిన కథ వల్ల నా మనసు చాలా బాధపడుతుంది తెలుసా. బయట నుంచోబెట్టి చరిత్ర మొత్తం చెప్పేశావు. ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన మాకు ఇదంతా బోనసా? మీ తాతయ్య చాలా ధైర్యవంతుడు, అంతేకా తమ్ముడు? అవును, చివరికి ఆ నిధులు ఏమయ్యాయి? ఇంతవరకు దొరకలేదు. ఎందుకంటే దాన్ని ఎక్కడ దాచిపెట్టారో మా పూర్వీకులకు కూడా తెలియదు. అవును, నిధి అంటే అది కోట లోపలేగా ఉంటుంది. లేదు, తాతయ్య ఆ నిధుల్ని దోచుకోవాలనుకున్నాడు. అందుకని దాన్ని ఇంకెక్కడో దాచిపెట్టారు. ఆ నిధుల్ని ఇక్కడున్న పేదవాళ్ళకి ఇవ్వాలని ఆశపడ్డారు. ఇద్దరు మంచివారుగా ఉండుంటారు. ఏంటి అర్థమైందా? అవును, సినిమాలో వచ్చినట్టు ఆ ఆత్మహత్య చెప్పకూడదా? ఆ చిత్రం ఎక్కడుందని. కానీ అదంతా సినిమాలో మాత్రమే జరుగుతుంది. నీ కళ్ళేంటి అప్పుడప్పుడు లాక్కుంటున్నావు? ఓహో, అదా చక్రం. చిన్నప్పుడు మా తాతయ్య ఇలా లాగేవారు. ఆ తర్వాత నాకు అలవాటైంది. ఎలాగో నువ్వు దెబ్బలు తినలేదు, లేకపోతే అది కూడా అలవాటైపోయిందని చెప్పేవాడివి. మీరందరూ నివాసం ఉండడానికి మా భవనంలోనే ఏర్పాట్లు చేశాను. మీరు లోపలికి రండి, మీ వస్తువులన్నీ లోపలికి వచ్చేస్తాయి. తమ్ముడు, అటు చూసావా? మన ఇద్దరి ఫోటో అక్కడ పెట్టారు. లేదు లేదు మిత్రులారా, అది మా తాతయ్య వాళ్ళ అన్నయ్యల ఫోటో. మిత్రమా, నాకు డబుల్ యాక్షన్ లా కనబడుతుంది ఏంటి? ఓరిదేవుడు ఓరిదేవుడు ఓరిదేవుడు. ఒకవేళ ఈ హనీ బన్నీ బాబురావయ్య గణపతిరావయ్య మరు జన్మలై ఉంటారా? సరే రండి రండి, మీరుండాల్సిన చోటు నేను చూపిస్తాను. మీరిక్కడున్న అన్ని గదుల్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ఈ ఒక్క గదిని మాత్రం వదిలేయండి. ఎందుకంటే మేము ఈ గదిని మ్యూజియం కోసం వదిలేసాము. ఇలా చూడు, ఏమైంది? ఇంట్లోనే మ్యూజియం పెట్టావా? అయితే ఇంటిని మ్యూజియం చేస్తే మరి నువ్వెక్కడుంటావో చెప్పు. అటువంటి మ్యూజియం కాదండి, అందులో వాళ్ళు వాడిన బట్టలు, ఆయుధాలన్నిటిని భద్రపరిచాం. అలా అయితే పద పెద్దోడా, ముందు వెళ్ళి దాన్ని చూసొద్దాం. మీరందరూ వెళ్ళి స్నానం చేసి రండి, మీకు నేను ఇదంతా చూపిస్తాను. అయ్యా బాబోయ్, ఈ మ్యూజియం చాలా బాగుంది. పెద్దోడా గణపతిరావు. బాబురావు చిన్నోడా. ఏమైందబ్బా? ఎందుకు మమ్మల్ని చూసి దెయ్యాలను చూసినట్టు వణుకుతున్నావు? ఏమైంది ధన్య తాతయ్య? యజమానులు మళ్ళీ వచ్చేశారు. తాతయ్యల వస్తువులు ముట్టుకోవద్దని నేను మీకు ముందే చెప్పాను కదా. ఎందుకు ముట్టుకున్నారు? మంగియా, మా దుస్తుల్ని మేం వేసుకోకుండా అసలు నువ్వేసుకుంటావా ఏంటి?
మీరు నా బుగ్గని గిల్లారు. ఏమైంది మంగేష్? ఏంటి శబ్దం? ఓ, పెద్దోడా ఈ తాతయ్య మనుషులు మన కోటలో ఎందుకున్నట్టు? ఓరి దేవుడా ఓరి దేవుడో, మీ నాటకాలు ఆపుతారా లేదా మీ చంపలు వాయించమంటారా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించే వారిని ఊరికి వదిలిపెట్టకూడదని మా నాన్నగారు చెప్పారు. బబ్బబ్బబ్బబ్బా, ఇదెప్పుడు నేనే కదా చెబుతాను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు చెప్తావు, నాన్న చెప్తే తప్ప. సాధారణంగా అందరు నాన్నలు ఒకేలానే చెప్తారు. నేను ఇక్కడ చూడు అన్నదాన్ని మా నాన్న అలాగే చెప్తారు. ఇక్కడికి రా. ఎవరు? నేనా? ఇదిగో వస్తున్నా. ఇలా చూడండి, నేను వచ్చేసాను. హనీ లోపల ఇంత శక్తి ఎలా వచ్చింది? ఒకవేళ నిజంగానే ఆత్మ పోనిందా? ఓ హనీ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. హేయ్, నిన్నటి వరకు పిల్లిలా ఉండేవాడు ఇప్పుడు పులి అయిపోయావా? మీ స్కాట్ కార్తో పెట్టుకుంటే ఎలుక అయిపోతావు. చప్పట్లో డాక్టర్ బాలు, పైకి లేవండి, మీరు హనీ మీద పడ్డారు. ఈ బండోడిని ఎవరైనా నా మీద నుంచి లేపండి. సరే, మీ నాటకం అంతా పూర్తయిందా? ఏం జరుగుతుంది? కన్నీళ్ళు నలిపేశారే. అరే తమ్ముడు, మనం ఎందుకని ఇలాంటి వేషం వేసుకున్నాము? మీ ఇద్దరికి సిగ్గనేది లేదా? మా ఫీలింగ్స్ తో ఇలాగా ఆడుకునేది. ఏంటిదంతా? ఏయ్, ఇలా చూడు, పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడాలని మా నాన్నగారు చెప్పారు. ఉండండి, వాళ్ళిద్దరికి 4 తగిలిస్తే వాళ్ళే దారికొస్తారు. ఆడుకుంటున్నారు అనుకుంటే మీ దెబ్బలు బాగా గట్టిగా తగులుతుంది. ఇప్పుడు మీరు కోట వదిలేసి వెళ్ళలేదంటే మీ కాళ్ళు వెరగొడతానని నాన్నగారు చెప్పారు. ఇలా చూడు, మీ నాన్న ఏమంటారు? ఆయన నీ కాలు ఇరక్కొడతారా లేక నా కాలు ఇరక్కొడతారా? నీ కన్ఫ్యూషన్ నుంచి నువ్వు ముందు బయటికి రా. ఆ తర్వాత నువ్వు చెప్పాల్సింది వివరంగా చెప్పు. ఇప్పుడు అయోమయం నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. ప్రశాంతంగా ఉండండి. ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? ఇందులో నువ్వు తలదూర్చకుండా బయటకు వెళ్ళావు. ధన్య అని మా పెద్ద తాతయ్య చిన్న తాతయ్యలే పిలుస్తుంటారు. అలాగా? అయితే మేమిద్దరు ఎవరబ్బా? ఓ మై గాడ్, నిజంగా ఈ బంగ్లాలో ఆత్మలనేవి ఉన్నాయా? తాతయ్య, దయచేసి అతన్ని వదిలేయండి. వాళ్ళు మన అతిథులు, వాళ్ళని ఇలా చేయకూడదు. అతిథులంటే ఎందుకు ఇక్కడ ఉన్నారో సాంప్రదాయం ప్రకారం చూసుకోవాలి కదా. సంప్రదాయం అలా అంటే? నాకు తెలుసు, నేను చెప్తాను. సాంప్రదాయం అంటే ఇంగ్లీష్ లో కల్చర్, హిందీలో సంస్కృతి, చైనీస్ లో వెంగ్వా. నాకు చాలా భాషలు తెలుసు. సరే, వీళ్ళందరినీ వదిలే, మనం వెళ్ళి మన కోట ఎలా ఉందో చూద్దాం. అది నిజమే, రా. బబ్బబ్బబ్బబ్బా, ఇదేంటి కొత్తగా డబ్బా ఉంది? ఒరే పెద్దోడా, ఇలాంటిది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆహా, ఏంటిది లోపల నుంచి వెలుతురు వస్తుంది? చిన్నోడా, ఈ పెట్టి లోపల ప్రజల్ని బంధించి పెట్టారు. అయితే దీన్ని పగలగొట్టి వాళ్ళని వెంటనే బయటికి తీద్దాం. ఆ, తాతయ్య వద్దు, ఆపండి. ఎంత పని చేయబోయారు? మారిపోయింది ఈ రోజుల్లో ఉన్న ఫ్యాషన్. దీన్ని చూస్తే పాత వాళ్ళందరికీ వచ్చేస్తుంది టెన్షన్. చప్పట్లో తాతయ్య, నేను అర్థమయ్యేలా చెప్తాను. మీ కాలంలో బయోస్కోప్ ఫోటో ఉంది కదా, అలాంటిదే ఇది. అందరి ఇళ్లలోనూ ఉంది. పైన గాలి కోసం ఫ్యాన్ ఎలా ఉందో అలాగే ఏసీ కూడా ఉంది. ఓసీలో ఉందా? ఏమయ్యా, ఓసీ కాదయ్యా, ఏసీ ఏసీ, ఎయిర్ కండిషనర్. ఏమైనా అనుమానమా? వేసవి కాలంలో చల్లగా గాలి వస్తోంది. చూసావా గణపత్, మొత్తం మారిపోయింది. నాన్నగారు అప్పుడే చెప్పారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నిజంగానే మన నాన్న మేధావి. ఎన్నో ఏళ్ల క్రితమే ఇలాంటి మార్పులు వస్తాయని ఆయన తెలుసుకున్నారు. మార్పులు చాలా మంచి విషయమే, కానీ సాంప్రదాయాలు మారకూడదు. అలా నీ నాన్న అంటారా? లేదు చిన్నోడా, ఇది నేనే చెప్తున్నాను. వీళ్ళందరి బట్టల్ని చూడ, మనం కూడా ఇప్పుడు అలాగే ధరించాలి. బట్టలు మార్చుకుంటే మాత్రం సరిపోదండి, ఈ కాలానికి తగ్గట్టు ఆలోచనలు కూడా మార్చుకోండి. చప్పట్లు. ఒక ముఖ్యమైన పని చేయాలి. ఊరి ప్రజల మధ్య సాంప్రదాయము పద్ధతులు మారకుండా ఉన్నాయని చూడాలి. రండి, తిన్నగా వెళ్లి ఊరి ప్రజల్ని కలిసి వద్దాం. పెద్దోడా, ఈ నేళ్ల తర్వాత ఎద్దుల బండి మీద స్వారీ చేయడం ఎంత బాగుందో కదా. ఇలా చూడు,
నువ్వు ఫోన్లో ఎలా చూస్తావు? అక్కడి నుంచే మాట్లాడు. ఇలా చూడు, నేను వేరే ఊరు వచ్చాను, అందువల్ల నువ్వు అక్కడి నుంచి నాకు లోన్ ఇవ్వలేవు. నేను ఊర్లోనే ఉన్నా కూడా నువ్వు నాకు లోన్ ఇవ్వలేవు, ఎందుకంటే నీ లోను నాకు అక్కర్లేదు. చిన్నోడా, వీడు శూన్యం పెట్టేవాడు అనుకుంటాను. గాల్లో భూతాలతో ఏవేవో మాట్లాడుకుంటున్నాడు. అయితే ముందు వీడిని కొట్టి తరుముదా. అదొక మొబైల్ ఫోన్, దాని ద్వారా మనం దూరంగా ఉన్న వాళ్ళతో ఇక్కడ నుండే మాట్లాడొచ్చు. నిలబడ్డ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడచ్చా? నిద్రపోతున్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడొచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇక నుంచి దీన్ని మేము ఉంచుకుంటాం. చెప్పు, ధాన్యాలు ఎప్పుడు ఇస్తావు? ఉడుకలేనా అదోడ కథ ముడించడం జాగ్రత్త. ఎగరేసి తొక్కేస్తాను చూడు, అన్నిటినీ తీసుకురండి. తాతయ్య, అతను తాతయ్య కాదు, అతని పేరు తిన్యా. అతను ఊరిని దోచుకుంటుంటాడు. అతను కనికరం లేకుండా ధాన్యాలు దొంగిలిస్తుంటాడు. త్వరగా అన్నిటినీ సర్దండి, లేదంటే ఎగరేసి తొక్కుతాను. ఈ రోజు మేమే నీ దుమ్ము దులుపుతాం. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ ధాన్యాల మూట? బాబోయ్, ఇవి బాబురావు గణపతిరావు ఆత్మలు. పరిగెత్తండి. నన్నే కొడతారా? నన్నే మిమ్మల్ని ఎగరేసి తొక్కుతాను చూడండి. ఎగరేసి తొక్కుతాను చూడు. ఆత్మని ఎలా తొక్కుతారు మీరు? నన్ను ప్రశ్నలు అడగడం మాని వెళ్ళి వాళ్ళని పట్టుకో. వచ్చి కొట్టు. ఏంటి చిన్నోడా, వీటిని గాల్లో ఎగరలే చేద్దామా? ఎత్తి పెట్టడంలో మీరు టాప్ అయితే మిమ్మల్ని దెబ్బతీయడంలో వీళ్ళు టాపు. చప్పట్లో. తమ్ముడు, వీళ్ళని ఎవరో బాగా కొట్టినట్టున్నారు, చూసావా? అవును, కానీ ఎవరో తెలియదు. ఎగరేసి తొక్కుతాను చూడండి. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఈ దయ్యాలు. ఈ విషయం నాకు తెలియకపోతే నేను అమాయకుడిని. అవును, నేను కూడా ఒకసారి దీన్ని గమనించాను. 3 గంటలకి గడియారం కొట్టగానే ఆత్మలు బయటికి వచ్చేసాయి. చప్పట్ల చప్పుడు వినపడగానే అవన్నీ వెళ్ళిపోయాయి. ఇలా చూడు, నాకు ఓ విషయం అర్థం అవ్వట్లేదు. గడియారానికి తప్పట్లు కొట్టడానికి ఆత్మకి ఏంటి సంబంధం? అర్థం అవ్వట్లేదు. తెలీదు, కానీ అలాగే జరుగుతోంది. ఎక్కువ తిన్నారంటే కడుపు అయిపోతుంది ఫుల్. వీళ్ళు మారారా లేదో చూడాలి బాగా. చెప్పండి. తమ్ముడు, ఈ ఊరు వాళ్ళు మనల్ని పైకెత్తారు, తర్వాత కిందేసి తొక్కేస్తారా ఏంటి? ఏం చేస్తున్నారు? ముందు కిందకి తిప్పండి. డిస్కోకి వెళ్ళాలంటే అలౌడ్ కాదు ఫార్మల్. ఇప్పుడు వీళ్ళు అయిపోయారు నార్మల్. ఎవరైనా గంట కొట్టండి. మీ అందరి మర్యాదలకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రజలు సంతోషంగా ఉండడమే మాకు ఇప్పుడు కావాల్సింది. చూసారా, ఆత్మలు మళ్ళీ తిరిగి వచ్చేసాయి. మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుళ్ళారా, రండి, మీకు మేము మర్యాద చేస్తాం.
చిన్నోడా ఇది నిజంగా చాలా అద్భుతమైన వస్తువు నాన్నగారు చెప్పారు. నాన్న ఎలా చెప్పుంటారు? ఆయన కాలంలో ఇలాంటివన్నీ లేవు కదా. అది ఒక మంచి మాట చెప్తారు కదా, అదే ఇప్పుడు నేను చెప్పాను. అయినా కూడా నాన్న ఎలా చెప్పుంటారు దీన్ని? దాన్ని వదలాయ్, మంచి వస్తువు అందరి చేతుల్లోనూ ఉండాలని నాన్నగారు చెప్పారు. ఇప్పుడే నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. మా ఊరి ప్రజలారా, మీరందరూ కూడా ఈ మిషన్ ని కొనుక్కోండి. బాబురావు గారు ఏం చెప్తున్నారు? అయ్యా బాబురావు గారు, ఇక్కడ తినడానికే భోజనం లేదు, మొబైల్ ఎలా కొనగలం? ఏంటి మన ఊళ్ళో పేదరికమా? అవునయ్యా, మనం పొలం పండించాలంటే గింజలు కావాలి, మన దగ్గర డబ్బులు లేవు. ఆహా, మీరు ఏమంటున్నారు? అయ్యా మా అందరి దగ్గర డబ్బులు లేవయ్యా. గణపతి, ఇదే సరైన సమయం. రేపే మనం మేపను వెతికి నిధి ఎక్కడుందో కనిపెడదాం. దాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ కొంచెం కొంచెంగా ఇచ్చేద్దాం. ఈ వార్త వింటే మన బాస్ చాలా ఖుషి అయిపోతాడు. బాస్ బాస్, ఒక మంచి వార్త బాస్. అయితే వచ్చింది బాపురావు గణపతిరావేనా? ఎగరేసి తొక్కుతాను చూడు. ఈ డైలాగ్స్ అని తర్వాత చూసుకోవచ్చు, ముందు జరగాల్సిన చూద్దాం బాస్. దాన్ని నేను చూసుకుంటాను. మా తాతయ్య కలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ నిధి యొక్క చిత్రపటం ఎక్కడ దాచిపెట్టారో నేను కనిపెడతాను. వాళ్ళిద్దరూ ఆ నిధినంతా ఊరి ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏవైనా చేసుకొని, అది వాళ్ళ ఇష్టం. ఆ నిధి వాళ్ళకి దొరికితేనే కదా. బాస్, రేపు ఉదయాన్నే వాళ్ళ గుంపుతో సహా దాచిపెట్టిన చిత్రాన్ని వెతకడానికి వెళ్ళబోతున్నారంట. అలా అయితే రేపు ఉదయం వాళ్ళని మనం వెంబడిస్తూ వెళ్దాం. ఆ చిత్రపటం వాళ్ళకి దొరికిన వెంటనే దాన్ని మనం దొంగలిద్దాం. మ్యాప్ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉండాలి. తాతయ్య, నాకు ఒక సందేహం. దాని ఎందుకు ఇంత దూరాన్ని దాచిపెట్టారు? మా నాన్నగారు ఎలా చేయమన్నారు. మిత్రమా, నాకు ఒక సందేహం. మీ తాతయ్య ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి దాచిపెట్టమని చెప్పారు? నీ ప్రశ్నని వీడి దగ్గర అడుగు, నా దగ్గర అడగొద్దు. ఎందుకంటే నేనే ఇష్టపడి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. నేను అలాగే పక్కనే దాచిపెట్టాను. నేను కూడా. సరే, ఎక్కడో చెప్పండి, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ప్రశ్నించకుండా మా వెనకే వస్తూ ఉండండి. ముందు నేను దాటి వెళ్తాను. ఏంటబ్బా వీళ్ళు ఇంకా ఎంత దూరం వీళ్ళు వెళ్తారు? ఏంటబ్బా? నా మొహం మీదే వస్తావా? ఎగరేసి తొక్కుతాను చూడు. నేను ఆ గుడి పక్కనే దాచి ఉంచాను. చిన్నోడా, నేను ఆ గుడి పక్కనే దాచిపెట్టాను. అద్భుతం. అయితే రా, వెళ్ళి చూద్దాం. చిత్రపటం నిధి అన్ని నాకే సొంతం కాబోతున్నాయి. ఇదే ఆ గుడి. మ్యాప్ ఇక్కడే ఎక్కడైనా ఉండాలి. సరే, నేను ఎక్కడ దాచిపెట్టాను? పళ్ళంలో ఎప్పుడు పెడతారు అన్నం, వెతికితేగానే దొరకదు కసానా చప్పట్లు. మనం ఎక్కడికి వచ్చాము చూసావా తమ్ముడు? ఈ చోటు ఎంత బాగుందో కదా. మనం ఒక ఫోటో తీసుకుందాం రా. రెడీ, స్మైల్. ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఇప్పుడు దయాలుగా మారిపోయారు, గతాన్ని పూర్తిగా మర్చిపోయారు. చప్పట్లు. అలా కాదు, చప్పట్లు కొట్టకండి, గంట కొట్టండి. గణపత్, ఎక్కడుందయ్యా ఆ మ్యాపు? అదే నేను ఇక్కడే దాచిపెట్టాను చిన్నోడా, కానీ ఈ చోటే మారిపోయిందే. ఆహా, గుర్తొచ్చేసింది. చిత్రపటాన్ని బొయ్యిలో దాచిపెట్టాను, కానీ ఆ బొయ్యి కనపడలేదే.
ఓ, నేను ఇక్కడున్న ఒక చెట్లో దాచుంచాను కానీ ఇక్కడ ఇన్ని చెట్లు మొలుచున్నాయే. అదేంటబ్బా? అటు చూడండి, హ్యాండ్ పంప్. నాకు తెలిసి బావిని మూసేసి హ్యాండ్ పంప్ పెట్టినట్టున్నారు. ఏమైనా అనుమానమా? అవునండి, మీరు అటువైపు వెతకండి, మేము ఇటువైపు వెతుకుతాం. అదిగో అటు చూడండి. త్వరగా త్వరగా ఈ మట్టిని బయటికి తీయండి. త్వరగా త్వరగా. అలాగే అలాగే. ఇంకా వేగంగా చేయండి. త్వరగా త్వరగా తవ్వండి త్వరగా తవ్వండి. నేను దాచి ఉంచిన చెట్టు ఇక్కడే ఎక్కడైనా ఉండి ఉంటుంది. అదిగో అక్కడుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, దొరికింది. ఇప్పుడు మ్యాప్ను తీసేద్దాం. ఇదిగో ఇక్కడుంది చూడండి, నేను దాచిన మ్యాప్. తాతయ్య మీకేం కాలేదు కదా? ఆ మంగ్య. ఇక్కడే ఎక్కడో ఉండాలి. అద్భుతం, నా చిత్రపటం దొరికింది చూడండి. నాకు తెలిసి ఆ మ్యాప్ ఇక్కడే ఉండుండాలి. ఆ గుద్దు. దొరకలేదు. అబ్బబ్బబ్బ, ఏదని గుర్తు తెలియడం లేదు. మ్యాప్ దొరికేసింది. చిన్నోడా, మ్యాప్ దొరికేసింది. నాకు దొరికింది. సరే, దీన్ని ఒకటి చేద్దాం. రండి, నిధి ఎక్కడుందో పోయి వెతుకుదాం. ఈ మ్యాప్ లో రాసి ఉన్నట్టు మనం అటువైపు వెళ్ళాలి. వెళ్దాం. ఏంటి తాతయ్య, త్వరగా నదిని దాటుకొని అటు వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో ఒక ప్రమాదం ఉండే ఉండాలి. భయంగా ఉంది తాతయ్య. ఏంటిది, ఇన్ని మొసళ్ళు వస్తున్నాయి? వీటి నుండి తప్పించుకొని మనం అటువైపుకి ఎలా చేరుకోవడం? దేనికి భయపడకు మంగియా. అందరూ ఒక్కొక్కళ్ళుగా ఆ చోటుకి వెళ్ళిపోండి. తోతారాం, పప్పట్, మీరు మంగియాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి. చూసి జాగ్రత్త, కింద మొసళ్ళున్నాయి. వదలొద్దు, జాగ్రత్త, చూసి వదలొద్దు. భయంగా ఉంది, గట్టిగా పట్టుకో. వదిలేశాడే. తాతయ్య, నన్ను మొసల బారి నుండి కాపాడండి. తప్పించుకున్నాను. లోపల ఒకటే కప్పు కొడుతుంది, ఎవరో నన్ను బయటికి తీయండి. ఇప్పుడు నా వంతు. కర్ర, ఐడియా. ఇదిగో వస్తున్నాడు చూడు, లాంగ్ జంప్ ఛాంపియన్. లేదు, నన్ను మింగొద్దు. నేను తప్పించుకున్నాను. మన వైపే వస్తుంది.
చిన్నోడా చిన్నోడా సరే పదండి తాతయ్య, మనం త్వరగా వెళ్దాం. ఏంటబ్బా ఇది? పదండి. ఎలా ఉంది నా ఐడియా? అందరూ ఒక్కొక్కరిగా వరుసగా అటువైపు వెళ్ళండి, మేము చివరిగా అక్కడికి వస్తాం. జాగ్రత్తగా రండి మిత్రులారా. ఈ ప్రదేశం చాలా నిధి దొరికే లోపు నా కథ అయిపోయేలాగుందే. అందరూ త్వరగా పరిగెత్తండి. పడిపోండి, త్వరగా పడిపోండి. చిన్నోడా జాగ్రత్త. ఏది ఏమైనా మనిద్దరం కలిసే దీన్ని దాటుదాం. రా గణపతి, వెళ్ళిపోదాం. ఇంకా వేగంగా పరిగెత్తు. చిన్నోడా నన్ను కాపాడు. పెద్దోడా, జాగ్రత్త. ఇదిగో దీన్ని పట్టుకోండి. మనం చివరి అడ్డంకిని కూడా దాటి వచ్చేసాం. రండి త్వరగా వెళ్దాం. ఇంత పెద్ద లోయలా ఉందే. బాస్, మేము వస్తాం. బాగుండి, నేను వస్తున్నా. పోతున్నారా? ఎందుకు అందరూ ఒకేసారి దూకారు? ఏంటిది? అన్ని పడిపోతూ వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని నాతో తీసుకురావడం నేను చేసిన తప్పు. రండి రండి త్వరగా రండి, నిధి ఇక్కడే ఉండాలి. ఇదేంటి? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాం. మనం ఇంతకు ముందు వచ్చిన చోటుకే మళ్ళీ వచ్చాం. చప్పట్లు. వద్దొద్దు, తప్పట్లు కొట్టద్దు. అలా కొడితే వాళ్ళలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళని గంట కొట్టే పిలిపించాలి. అలా చేస్తూ ఉంటే నిధిని ఎప్పుడు కనిపెట్టాలి. ముందు మీరు మ్యాప్ చూస్తారా లేదా ఇలాగే గొడవ పడుతూ ఉంటారా? మీ చిత్రపటం బట్టి చూస్తే నిధి ఇక్కడే ఉండాలి.
అప్పుడు మా పూర్వీకులు ఈ గుడిలోనే నిధుల్ని దాచిపెట్టారు. సరే రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎక్కడ నిధి ఉంటుంది? రా మళ్ళీ వెతుకుదాం. ఎక్కడుంది ఆ నిధి? ఈ శిలక అడుగున ఉంటుందా? లేదే. నిధి ఎక్కడ ఉంటుంది? ఏ విగ్రహం కింద ఉంటుందేమో చూద్దాం. ఇక్కడ ఉండదు. ఇంత కష్టపడి ప్రయత్నించినా నిధులు దొరకలేదు. నిధి దొరకలేదంటే ఊరి ప్రజల పరిస్థితి ఏమవుతుంది? గుర్తుకొచ్చింది. మేము ఆ నిధిని విగ్రహం కిందే దాచిపెట్టాం. అడవిలో ఎన్నో జీవులు మనల్ని కుట్టాయి, ఖజానా మనకి దొరికింది. చెప్పండి. మర్యాదగా ఆ నిధిని నాకిచ్చేయండి. అందుకు అవకాశమే లేదు. వాళ్ళ దగ్గర నుంచి దాన్ని లాక్కుని రండి. ఉండండి. గణపత్ నిధి నాకు దొరికింది. ఏంటి నీ ప్యాంటు చిరిగిపోయినట్టుంది? ఎక్కడ బా ఎక్కడ బా? ఏయ్, పట్టుకోండి వాణ్ణి. విసిరండి, త్వరగా నా వైపు విసిరేయండి. వర్షానికి ముందు రాబోయేది పిడుగు. మీరు చేసిన తప్పుకి తప్పదు దెబ్బలు. చప్పట్లు. ఇప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టావు? అటు చూడండి, అవి ఎగిరిపోయింది. అలాగా? ఇప్పుడు వాళ్ళ ఒంట్లో ఆత్మ లేదా? వాళ్ళని నేను ఎగరేసి తొక్కేస్తాను. నువ్వెందుకని నిన్ను నువ్వే కొట్టుకోవాలి? గాడిద, వాడు మన గురించే మాట్లాడుతున్నాడు. నాకు ఆ నిధి కావాలి. నాకు ఆ నిధి ఇవ్వు. ఇవ్వు ఆ నిధి. నేనెవరో, నా వల్ల కాదు, నేను అసలు ఎవరో. త్వరగా ఎవరైనా గుడి గంటని కొట్టండి. నేను ఒక్కడే చాలు. తినండి. ఇప్పుడు కొడతాను గంట. వాడిని కుమ్మి పారే గణపత్, కొట్టు. ఎక్కడికి పరిగెడుతున్నా? ఆగు, వదలను. నీకు ఖజానా కావాలా? తీసుకో. పట్టుకోండి. మీ వల్ల వీలైతే లాక్కోండి. చిన్నోడా చిన్నోడా, నేను పట్టుకుంటాడు. చిన్నోడా, దాన్ని మాకు తిరిగి చేసే, అది మాది. ఇవ్వు. ఈ నిధి నాకే సొంతం. అలాగా? నీ వల్ల అయితే దీన్ని నా దగ్గర నుంచి తీసుకో. తాతయ్య, పో అటువైపు. నిధి కావాలా? రా, వచ్చి తీసుకో.
ఇప్పుడు ఈ నిధి నాకు సొంతం. నా కాలు విరగ్గొట్టావే. ఇప్పుడు నిన్నేం చేయబోతున్నానో చూడు. తాతయ్య ఓ మా మనవుడు మంగ్యా మీద చేపెడతావా నిన్నేం చేస్తామో చూడు. నీకు నిధి కావాలి కదా, ఇదిగో తీసుకో. ఇప్పుడు మన ఊరు ధనిక ఊరు కాబోతోంది. లేదు మంగేష్, ఈ నిధులు ప్రభుత్వానికి చెందాలి. అవును, బన్నీ చెప్పేది కూడా నిజమే. ఇది మనది. మంగియా, వాళ్ళు చెప్పేదంతా కరెక్టే. నువ్వు వాళ్ళు చెప్పేటట్టే చెయ్యి. అరే ఏంటిది, గంట కొట్టుకుండానే ఆత్మ లోపలికి వెళ్ళిపోయింది, అర్థమైందా? ఏంటి ఆత్మ? నేను ఎప్పటికీ హనీనే. తనెప్పుడు తన బుగ్గల్ని లాగి చూస్తారు కదా, అందుకే నేను లాగాను. మీ నిధి విలువ 200 కోట్లు. అందులో 20% అంటే 40 కోట్లు మంగీషన్కి దొరుకుద్ది. బాగా చెప్పారు. నేను 40 కోట్లలో 20% ఈ ఊరి కోసం ఇస్తాను. నేను ఈ డబ్బుని ఈ ఊరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను. బాబురావు గణపతిరావు వర్ధిల్లాలి. బాబురావు గణపతిరావు వర్ధిల్లాలి. ఇలా చూడండి బాపురావయ్య, గణపతిరావయ్య, ఇప్పుడు మీ కోరిక నెరవేరింది. మళ్ళీ మీ ఊరు ఎప్పట్లా బాగుంటుంది. ఇక మీరు స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉండొచ్చు. మేము ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టు జీవిస్తున్నాం. మాకు ఇంకేం కావాలి? నేను అలా అనడం లేదు. ఇంతకు ముందు అక్కడికి వెళ్ళలేకుండా కష్టపడ్డారు కదా, ఇక మీదట మీరు ఇక్కడ ఉండకూడదు. సరిగ్గా చెప్పావు గణపత్. రా, వచ్చిన పని పూర్తయింది, వెళ్ళిపోదాం. నాన్నగారు కూడా ఇదే చెప్తారు. వీళ్ళు ఇద్దరి వల్ల మనం అందరం బాగా అలసిపోయాం. దాన్ని సెట్ చేయాలంటే మనం అందరం వెళ్ళి నిద్రపోవాలి. చప్పట్లు. గాల్లో క్యాంపింగ్ చేయడం చాలా జాలీగా ఉండింది. అవును, చాలా జాలీగా ఉంది. కానీ మనం చాలా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చీకటి పడిపోతుంది. మన ఇంటికి త్వరగా వెళ్ళకపోతే మేడం దిగులుగా ఉంటారు. అవునబ్బా, 5th గేర్ వేసి బండిని టాప్ గేర్ లో పోనివ్వు. అరే ఏంటి, మనం దారి తప్పిపోయావా? ఇది షార్ట్ కట్టే. పన్నీనే ఏదో తప్పైన టర్న్ వచ్చేస్తాడు, కానీ ఇక్కడ ఏ టర్నింగ్ రాలేదు. అరే, ఇంత మంచి క్యాంపింగ్ తర్వాత ఇటువంటి జంపింగ్ అసలు ఏం బాగోలేదు. అవును, మనం ఈ ట్రిప్ ని ఎంత బాగా ఎంజాయ్ చేసాం, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత దారుణమైన దారిలో కష్టపడి వెళుతున్నాం. అవునబ్బా కిట్, కొండపై ఎంత సంతోషంగా వస్తూ ఉన్నాం. ఇంట్లో షార్ట్ కట్ అని చెప్పి మన సంతోషానికి ఎండ్ కార్డ్ వేసావు కదబ్బా. అన్నయ్య, నేను రతన్ హోటల్ దగ్గర మాట్లాడేశాను. మన ఇంటికి వెళ్ళే షార్ట్ కట్ ఇదే. అరే, వాడికి వాడింటికి వెళ్ళడానికే దారి తెలీదు. ఇక్కడున్న దారి మటుకు కరెక్ట్ గా చెప్పేస్తాడా ఏంటి? అరే క్షమించాను అన్నయ్య. తమ్ముడు, మన జోర్దార్ ఎగిరిపోయాడు.
జోర్దార్ నువ్వెక్కడున్నావు? జోర్దార్ బండిలోంచి ఎగురుకుంటా అలా ఎక్కడికి వెళ్ళిపోయావు? జోర్దార్ నీకేం కాలేదు కదా, నువ్వెక్కడున్నావు? అన్నయ్య జోర్దార్ గిల్టీ ముగిసిపోయింది, అందుకే పైకి వెళ్ళిన వారు కిందకి ఇంకా రాలేదు. గిల్టీ అని చెప్పరు, గ్రావిటీ అని అంటారు. కొన్ని మాటలు నేర్చుకుంటే వాళ్ళేం జ్ఞానులైపోరు. గ్రావిటీ ఏం స్పెగటీ కాదు, పూర్తయిపోవడానికి. నేను ఎక్కడున్నాను? పైన. అరే మా ఫ్రెండ్ ని కిందకి వదలండి. వద్దు వద్దు. అలాగా అయితే వదిలేస్తున్నాను. వద్దు. అన్నయ్య మా నాన్న అంటూ ఉంటారు మన సైజుకి తగ్గట్టి పనే చెయ్యాలని. అవును బాస్, బన్నీ పరిస్థితి చూస్తున్నప్పుడు మీ నాన్న చెప్పింది కరెక్టే అని అనిపిస్తోంది. వీళ్ళు తప్పకుండా సుల్తాన్ పంపించిన వాళ్ళై ఉంటారు. వెంటనే వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు తప్పించుకోకూడదు. ఎక్కువ కోపడకు, వాళ్ళకి దెబ్బలు తగలకూడదు. చెప్పేశావుగా, నేను రెడీ, నువ్వు రెడీయా? ఏంటన్నయ్య వీరుడిలా ముందుకెళ్ళావు, ఒక్క దెబ్బకి నేల కోల్పోయావు. పారిపోదాం పదండి. వీళ్ళందరినీ పట్టుకోండి. జస్ట్ మిస్. అరే మీరేమన్నా ఫైటరా? మా సేనాధిపతి ఇచ్చిన ట్రైనింగ్ ఇది. అన్నయ్య ఎగరన్నయ్య ఎగరు. అన్నయ్య మన వెనకాలే వస్తున్నారు. సరే వీళ్ళని సేనాధిపతికి అప్పగించండి, త్వరగా వెళ్ళండి. ముందు మనం వెళ్ళి ఆ సైన్యాధికారి ఎవరో చూడాలి. ఓరి దేవుడా, ట్రైనింగ్ ఇప్పుడు మొదలవబోతోంది. 1 2 and 1 2 3 4 బాగా నేర్చుకోవాలి పిల్లలు. ఓరి దేవుడా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఏ పనిలోనైనా రిథం చాలా ముఖ్యం. జాగ్రత్తగా చూడండి. 5 6 7 8 గో. 1 2 3 4. ఇద్దరి శత్రువుల్ని మీరు ఎదిరించాలంటే కుడి కాలు ముందు పెట్టాలి. నేను చేసేది చూసి నేర్చుకోండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
ఇంకా రైట్. ఏం వేడిక చూస్తున్నావు? జాగ్రత్తగా నిలబడక్కర్లేదు. నలుగురు శత్రువుల దగ్గర ఇరుక్కున్నప్పుడు ఇలాగే చెయ్యాలి. ఇలా ఇలా వెనక్కి వెళ్ళి దెబ్బ కొడతాను ముందు వైపు. ఏదైనా చెడగొట్టారంటే తిట్టు తింటారు. 5, 6, 7 గో. అండ్ 1 అండ్ 2 అండ్ 1 2 3 4 5 6 7 గో. అండ్ 1 అండ్ 2 అండ్ 1 2 3 4. సరదాగా ఉందా? సేనాధిపతి గారు చోగా కొంతమందిని తీసుకొచ్చాడు. ఎక్కడ వాళ్ళు? నీకు కుడి వైపు. కానీ ఇక్కడ ఎవరు లేరే. ఎడమ వైపు కాదు, కుడి వైపు. ఓ, అంటే వీళ్ళేనా సుల్తాన్కి రహస్యాల్ని చెప్పేది? చెప్పండి చెప్పండి. లేదు, సుల్తాన్ కి బార్బర్ షాపే ఉంది. సుల్తాన్ సూపర్ గా హెయిర్ కట్ చేస్తారు. సరే, తలలో పేనున్నా గానీ దాన్ని వెతకడానికి గూఢాచారి ఎందుకని అవసరం చెప్పండి. చూసారా వీడిని? సంబంధం లేకుండా మాట్లాడి నన్నే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు. సందేహం లేదు, వీడి ఖచ్చితంగా సుల్తాన్ మనిషే. ముందు వీడిని బంధించండి. ఒక నిమిషం ఆగండి. ఇంకా ఎప్పుడైనా సుల్తాన్ తన మనుషుల్ని ఇటువైపు పంపిస్తాడా? లాకెళ్ళండి. అనియా ఏటి కోతి మన మాటలు పట్టించుకోవడం లేదు. ఏంటి? నన్ను కోతనే అన్నావు. తమ్ముడు, నాకేమనిపిస్తుందంటే వీటిని కోతి అని చెప్పుండకూడదు. చాలా రోజుల తర్వాత నువ్వు చాలా తెలివిగా మాట్లాడావు. ఏంటి అనుమానమా? ఇది బాగుంది. కోతిని కోతనక నేమలైనా చెప్తారు. నన్ను కోతని అంటావా? ఇక నీకు భోజనమే పెట్టను. కూల్ కూల్. దిస్ ఇస్ టూ మచ్ యార్. ఐ నీడ్ ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు మన శత్రువుల గుంపుకి అర్థమై ఉంటుంది. సుల్తాన్ తో కలిసి మనని ఢీ కొడితే వాళ్ళ పరిస్థితి ఇదేనని అర్థమై ఉంటుంది. అనియా కట్ అయింది. కమాను. అవును బాస్, ఇదేమైనా జైలా లేక బ్యాంబూ సేలా? జైలు కూడా సరిగ్గా కట్టలేదు. కానీ వీళ్ళు మనల్ని ఎందుకని ఖైదు చేశారు? మనందరం సుల్తాన్ బంధువులని వాళ్ళు భావిస్తున్నారు. ఇంతకీ ఈ సుల్తాన్ ఎవరు? అది బార్బర్. అనియా వీడి మెదడు ఇంకా బార్బర్ షాప్ లోనే జుట్టు కత్తిరిస్తోంది. నువ్వు నిమిషానికోసారి వాళ్ళని కోతిని అనడం వల్లే ఇలా జరిగింది. ఏంటి అనుమానమా? అవును, అసలు ఈ సుల్తాన్ ఎవరు? అరే వాడు సుల్తాన్ అయితే ఏంటి, సల్మాన్ అయితే ఏంటి? ఇది బ్యాంబూ గుడిసే కదా. ఒక్క దెబ్బకి వెరకొట్టేసి బయటకు వెళ్ళిపోదాం. అనియా నీ సత్తా చూపించు. చాలా కష్టపడి బయటికి వచ్చావు. ఇప్పుడు నేను సులభంగా పంపిస్తాను లోపలికి. అనియా సడన్ గా రివర్స్ గీర్ వేసావేంటి? అవును బాస్, అన్ని క్లియర్ గా ఉందా అని చెక్ చేశాను. అన్ని క్లియర్ గా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, వెనకే నేను వస్తాను. నేను వెళ్తానా? ఏమైంది? ఆ హీరో ఉండగా నేనెందుకు దండగా అని వెళ్ళని. సేనాధిపతి గారు వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? త్వరగా బయటికి రండి. ఏంటి బాస్, బయట అంతా సేఫ్ గా ఉందా? ఎవరూ లేరు. అవును, నేను చెప్పానుగా బయట ఎవరు కూడా లేరని. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకెందుకు? వాళ్ళు మన చుట్టాలా ఏంటి? చెప్పి వెళ్ళడానికి ముందు ఇక్కడి నుంచి పరిగెత్తండి. మనం తప్పించుకున్నాం. ఏంటి అనుమానమా? ఎక్కడికి పారిపోతున్నావు? అరే, ఏంటి వాళ్ళని కొడుతున్నారు? తమ్ముడు, మన వీళ్ళకి సాయం చేసి తీరాలి. రే ఆరిపోయిన కొవ్వొత్తి. వీళ్ళకి సాయం చేయడానికి వెళ్ళి మనం ఇరుక్కుంటే మనకి సాయం చేయడానికి ఎవరు వస్తారో? వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఏంటి అనుమానమా? రే ఉర్దూ డిక్షనరీ, నీ జాలి దయ్యంతా ఇక్కడ చూపించే మాకు. ఛాన్స్ ఉన్నప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మనకే మంచిది.
అవును బాస్, వీళ్ళకి సహాయం చేయకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. అనియా మీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు మా అమ్మాయిలనే కొడతావా? ఇదిగో నా అటాక్, ఇది బ్యాక్ అటాక్. ఈ సేనాధిపతిని పట్టుకోండి. చూసారా, వీళ్ళకు కోడిని పట్టుకోలేకపోయారు, నన్ను పట్టుకుంటారట. కామెడీగా ఉంది కదా. ఇప్పుడు ఈ కోతి పని పట్టాలి. నన్నే నువ్వు కోతనంటావా? సగం ఇటు సగం అటు. ఇక్కడ మొత్తం 7, వీళ్ళ పళ్ళు మొత్తం రాలిపోతున్నాయి. ఓ బుద్ధి లేనివాడా, నిన్ను తల మీద కొట్టి మట్టిలో పాతి పెడతాను. 1 2 3 4 ముక్కు మీదే గుద్దాలి. ఇక్కడ చూస్తుంటే సర్దార్కే సహాయం అవసరం అవుతోంది అనిపిస్తోంది. ఏంటి అనుమానమా? ఇక ఈ కోతిని నేను వదలను. సేనాధిపతి లెఫ్ట్ లో కొట్టండి. ఓ లెఫ్ట్, ఇదిగో తీసుకో. నాతోనే నా మనుషుల్ని కొట్టిస్తావా? అరే నేను కొట్టమని చెప్పింది లెఫ్ట్ లో, లెఫ్ట్ లో. ఈ సేనాధిపతికి లెఫ్ట్ రైట్ అంటే తెలియలేదు. మేము వెళ్ళి సేనాధిపతిని కాపాడుతాం, మీరు వీళ్ళ సంగతి చూడండి. అద్భుతం. ఏంటి వంగాలి? నేను బానే కొట్టాను కదా. అరే చూసారా, సర్దారు తన మనుషుల్నే కొడుతున్నాడు. మన సర్దారు వాళ్ళతో కలిసిపోయారు. పదండి, పారిపోండి, పారిపోండి, పారిపోండి. నువ్వు నన్ను పట్టుకోలేవు. ముసలోడు అయ్యావు కదా, కళ్ళు కనపడడం లేదా? కళ్ళు తెరిచి బాగా చూడు, నిన్ను ఆల్రెడీ మేము కట్టి అరే, పడేసా. ఈ మనిషి చెట్టు మీద వాలాడంటే చెట్టే పడిపోతుంది. ఈ తాడు తన్ని ఆపేస్తుందా ఏంటి? ఈ వేరు చాలా గట్టిగా ఉంది. ఏనుగులు కూడా వీటిని అస్సలు తెంపనే లేవు. మాకు సాయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు సుల్తాన్ మనుషులు కాదని మాకు ఇప్పుడు అర్థమైపోయింది. అయితే మేము వెళ్ళిపోవచ్చా? అది మాత్రం కుదరదు. అనియా ఇది ఎక్కడ దారుణం? వీళ్ళకి సాయం చేసినందుకు మళ్ళీ ఖైదు చేస్తారా ఏంటి? ఆహా కుదరదు, ఎందుకంటే మీ దగ్గర దారుణంగా ప్రవర్తించాం. దానికి మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఆ తర్వాత బయలుదేరండి. నేను
నేను చెప్పిన మాట విని వెంటనే వీడిని జైల్లో బంధించండి. వేసేయండి వేసేయండి, త్వరగా వేసేయండి. ఈ కోతి మొహం చూడడానికి నాకు అసలు ఇష్టం లేదు. ఏంటి నువ్వు మళ్ళీ నన్ను చూసి కోతనా అన్నావు? వాడికి తినడానికి అరటి పళ్ళు మాత్రమే ఇవ్వండి, అది కూడా ఒక రోజుకి ఒకటి మాత్రమే. నువ్వు నన్నే కోతంటావా? ఇప్పుడు నిన్నే కోతిగా మార్చేస్తాను. లోపలికి వెళ్ళు. మా యూరాని కిడ్నాప్ చేసింది సరిపోలేదని మా జైల్ని తునకలు చేసేస్తావా? సరే, ఇది అలాగే తెలుగులో చెప్పు. నువ్వు అనవసరంగా నింద వెయ్యకు. నువ్వు సుల్తాన్ తో కలిసి నా కొడుకుని ఎత్తుకుపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే సుల్తాన్ తో చేతులు కలిపి మా యూరాని కిడ్నాప్ చేసావు. 1 2 3 4 బెత్తతో పెడతాను వాచిపోయేలా. లెఫ్ట్ రైట్ ఇచ్చానంటే నీ మొహం అవుతుంది బూరెలాగా. ఇప్పుడు కొట్టబోతున్నాను కొలాయిని. పైకి కిందికి, పైకి కిందికి, కిందికి పైకి, పైకి కిందికి. 5 6 7 గో, 5 6 7 గో. కాస్త ఆగండి. మీ కవిత భాషను వదిలేసి కాస్త తెలుగులో మాట్లాడండి. అసలు ఏం జరిగింది? ఈవిడ సుల్తాన్ తో కలిసి నా కొడుకు కబాబాని ఎత్తుకుపోయారు. లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళ మనుషులే మా యువరాని సబాబాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. లేదు, అబద్ధం. నాకు నువ్వు కోపాన్ని తెప్పిస్తున్నావు. నా తాండవాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో దీన్ని మర్చిపోవు. 1 2 3 4 5 6 7 8. డాన్సింగ్ క్వీన్ డాన్స్ చేయడం కాసేపు ఆపు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏంటి అనుమానమా? ఏంటి, మీ తరపు యువరాజుని మీ తరపు యువరాణిని బంధించి తీసుకెళ్లారా? కానీ దీనికి కారణం మీరిద్దరూ కాదు కదా? లేదు. అలాగా? అయితే ఈ పని సుల్తాన్దే అయి ఉండాలి. మీరిద్దరూ గొడవ పడ్డం కోసం సుల్తానే ఈ పని చేసి ఉండాలి. నిజమే, సుల్తాన్ మీ ఇద్దరికి గొడవ రావాలని అనుకున్నారు. అప్పుడే ఒకరికొకరు 100 సంవత్సరాలు బంధించుకొని వాళ్ళకి చాలా జుట్టు పెరిగాక అందరికి జుట్టు కత్తిరించి బాగా సంపాదించాలనుకున్నారు. నేను ఇంటెలిజెంట్ కదా. అరే హనీ, అది బార్బర్ సుల్తాన్ కాదు. అవును, ఆ సుల్తాన్ చాలా చెడ్డవాడు. అవును, వాడు అడవిలో ఉన్న మనుషులందరినీ ఇబ్బంది పెడతాడు. అది మాకు అర్థమవుతుంది, కానీ ఈ సుల్తాన్ ఎవరు? నేనే ఇక్కడ రాజా. నువ్వు నా దగ్గర చూపించకు ఖాజా. ఒక్క చొక్క కింద పడినా నీకు శిక్ష కన్ఫర్మ్. కానీ ఏ శిక్ష ఇవ్వాలి? రాజుగారు, నా బుర్రలో ఒక ఆలోచన తడుతోంది. నేనే సుల్తాన్. నా బుర్రలోనే ఐడియా రావాలి. మీ ఆలోచన తెలియకుండా నా బుర్రలోకి వచ్చేసింది ప్రభు. సరే, ఏంటో చెప్పు. ఒకవేళ ఒక చుక్క తేనె బుట్టు కింద పడిందన్నా సరే వీడి తల తీసి ఆ తేనె పుట్టలోకి పెట్టేస్తాం. ఆహా, మంచి ఐడియా. అద్భుతం, అదరగొట్టేశారు ప్రభు. ఇది వజీర్ బుర్రలోనే వచ్చుండొచ్చు, కానీ ఈ ఐడియా నా బుర్రలోది. ఆ వజీర్, నా బుర్రలోకి ఈ ఐడియా రాలేదేంటి? అయ్యో, అవన్నీ బుర్ర ఉంటాయి కదా వస్తాయి. ఏమన్నావు? అదే బుర్ర ఖాళీగా ఉంటేనే వస్తుంది కదా ప్రభు. మీ బుర్రలోనే ఎంతో విలువైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ప్రభు. సరిగ్గా చెప్పావు.
ఖరీ అటారే వీళ్ళ ఇద్దరి తలల్ని తేనెగూట్టులోకి పెట్టండి. అరే లేదు ప్రభు. నా ఆజ్ఞనే కాదంటున్నావా? వజీర్ తలకాయని కూడా తీసుకెళ్లి ఆ తేనెగూట్టులో పెట్టండి. వెళ్ళండి. అరే లేదు ప్రభు, మళ్ళీ మీ అరుదైన ఆలోచన నా బుర్రలోకి వచ్చేసింది ప్రభు. కానీ నా ఐడియానే నా బుర్రలోకి ఎందుకు రావట్లేదు? అయ్యో బుర్ర ఉంటాయి కదా వస్తుంది. ఏమన్నావు? అదేంటంటే ప్రభు, మీ బుర్రే పెద్ద పెద్ద విషయాల్ని ఆలోచిస్తుంది కదా, ఈ చిన్న విషయాన్ని ఆలోచించగలదా అని. చెప్పేది నిజమే. ఆ ఐడియా ఏంటో చెప్పు ప్రభు. మీ ఆలోచన ప్రకారం వీళ్ళిద్దరూ మన ఖైదీగా ఉండడమే మంచిది. ఇంకా మీ ఆలోచన ప్రకారం వీళ్ళ గుంపంతా మన ఖైదీగా ఉంటుంది. ఇంకా మీ ఇంకో ఆలోచన ఏంటంటే ఇంకా అడవిలో మిగులున్న మిగతా రాజులు రాకుమారులు మీ ఖైదీలుగానే ఉండాలి. అప్పుడే అందరూ మీకు బానిసలుగా ఉంటారనేదే కదా మీ ఆలోచన. భలే భలే మంచి ఆలోచన. ఉంటుంది కదా, ఎందుకంటే అది నా ఐడియా కదా. సిపాయిలు వాళ్ళని తీసుకెని వెళ్ళండి. ఇంకో 3 జన్మలకి వీళ్ళు ఖైదీలుగానే ఉండాలి. ఇలా చూడు వజీర్, నా ఐడియా నీ బుర్రలోకి వచ్చింది చూడు, అది చాలా బాగుంది. అందువల్ల నా ఐడియా ప్రకారం మిగతా ఉన్న యువరాజుల్ని యువరాణుల్ని త్వరగానే ఖైదు చెయ్యండి. మీ ఆజ్ఞ ప్రభు, కానీ దీనికి 1,00,000 బంగారు నాణాలు ఖర్చు అవుతుందే. ఖజానా నుంచి తీసుకోండి. ఈ రాజ్యం మొత్తం నా గురించే మాట్లాడాలి, అందరికీ తెలియాలి. నా పేరే హకీం, కానీ నేను చెడ్డవాడిని. కబాబా, మన మనుషులకి ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చి గొడవ పడుతూ ఉంటారనుకుంటాను. అవును షబాబా, ఇదంతా కూడా సుల్తాన్ పథకమేనన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనమే ఎలాగైనా తెలియజేయాలి. సరే పద, మనం వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్దాం. ఇలా చూడు, శబ్దం చేయకుండా వెళ్ళి కూర్చో, అర్థమైందా? నీకు ఎంత ధైర్యం? ఒక యువరాజుతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? మనం ఇక్కడ బంధించబడి ఉన్నాం కబాబా. ఇప్పుడు మనం ఏం చేద్దాం షబాబా? పెదనాన్న, ఈయన తప్పకుండా మన సమాచారాన్ని అందిస్తారు. ఈ సమాచారం వాళ్ళకి అందితే వాళ్ళు తప్పకుండా కాపాడడానికి వస్తారు. అరటిపండు మొత్తం మీరే తినేకూడదు, మిగతా వాళ్ళకు కూడా కాస్త మిగల్చాలి. ఏంటి అనుమానమా? ఇదే ఏం మిగులుస్తుందో చూడు. కోతులు అరటిపళ్ళని మిగులుస్తాయా ఏంటి? మన గుంపు కావాలంటే ఒకటైండొచ్చు, కానీ నేను మాత్రం కాదు. నన్ను ఇంకోసారి కోతన్నావంటే నేను కొట్టే పిచ్చాన్ని చేస్తాను. ఇలాంటి కోతులు బఫూన్ లాగానే మారుస్తాయి, సింహం లాగా మార్చగలదా ఏంటి?
ఇలా చూడండి, మాటి మాటికి దాన్ని కోతి అని పిలవకండి. దానికి కోపం వస్తుంది. దాన్ని ఏనుగని చెప్తే సంతోషంగా ఉంటుంది. కానీ ఏనికి తొండ ఉంటుంది కదా. అవును బాస్, తొండంతో కొబ్బరి చెట్టు పైన టెంకాయ లాగుతాయేంటి? పెదనాన్న వచ్చేసారు. అరే, ఇక్కడ అన్ని తలకిందులుగా ఉన్నాయే. కోతి పెద్దనాన్న, ఈ పక్షి అంట. ఆయన పేరే పెదనాన్న. ఇది యువరాణి పెంపుడు పక్షి. అవును బాస్, పెంపుడు ప్రాణి పెంచడానికంతా మనకి టైం లేదు. అరే, పెంపుడు ప్రాణి అంటే ఎవరాని పెట్టని అర్థం. అలా చూడండి, ఇదేదో తీసుకొచ్చింది. నన్ను కబాబాని బంధించి సుల్తాన్ జైల్లో బంధించాడు. తమ్ముడు, కానీ నువ్వు మా ముందే కదా నుంచున్నావు. రే గాడిద, యువరాజును యువరాణిని సుల్తాన్ జైల్లో బంధించాడట. యువరాణినే ఇందులో రాసి పంపించింది. అందరూ బాగా వినరా, సమస్య తీరిపోయింది. మీ పిల్లలు సుల్తాన్ జైల్లో ఉన్నారు. వెంటనే మళ్ళీ తెచ్చుకోండి, వెళ్ళండి. అది కుదరదు. సుల్తాన్ని ఎదిరించడానికి మా దగ్గర అంత సైన్యం లేదు. మీరేం దిగులు పడకండి, వాళ్ళని విడిపించడానికి మేం కూడా వస్తాం. అనయ్య, పోయిన జన్మలో బండి మనకి శత్రుగా ఉన్నాడా ఏంటి? ఇలా ఇరికిస్తున్నాడు. అవును బాస్, వాళ్ళని విడిపించాలని బన్నీయే చెప్పేశాడుగా. మనం వెళ్ళాల్సిందేగా. థాంక్స్ తోతారాం. రేపు ఉదయం సుల్తాన్ కోటకి మనందరం వెళ్తున్నాం. కాస్త ఆగండి, మా మనుషులు వీళ్లతో రారు. ఎందుకంటే దీన్ని ఒక పక్క కొట్టమంటే ఇంకో పక్క కొట్టి వాళ్ళ మనుషుల్నే ఖాళీ చేస్తుంది. నేనైనా కనీసం కొడుతున్నాను కదా. వాడు ఒంటరిగా వెళ్ళాడంటే దెబ్బలే తింటాడు. కళ్ళు కనబడకుండా వాళ్ళ మీదే వెళ్ళి పడతాడు. సరే సరే వదిలేయండి. ఇక నుండి మీరిద్దరూ వేరువేరుగానే గొడవ పడండి. రేపు వచ్చేటప్పుడు మీ సైన్యాన్ని తెస్తే చాలు. తెల్లవారేలోగా అన్ని ఏర్పాట్లు చేయండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటలా చూస్తున్నావు? మేము కోటలోకి వెళ్లి యువరాజు యువరాణిని వెతుకుతాం. మీరు బయట సిపాయిల్ని గమనిస్తూ ఉండండి. ఇదెందుకు వాళ్ళతో చెప్తున్నారు? అది నేను చూసుకుంటానులే. మేమేమి ఇక్కడికి అరటి పళ్ళు తినడానికి రాలేదు. మేమే చూసుకుంటాం. నువ్వు ముందు నిన్ను చూసుకో, అర్థమైందా? ఓవర్ గా మాట్లాడుకో, లేదంటే నిన్ను చూసుకోవడానికి 10 మంది కావాల్సి వస్తది. అరే, ముందు ఇలా తలపడ్డా ఆపండి. ఏ పని చేయడానికి వచ్చామో ముందు ఆ పని చేయండి. ముందు అందరూ విడివిడిగా వెళ్ళండి. సర్దార్, మీరు మీ మనుషుల్ని తీసుకుని లెఫ్ట్ లో వెళ్ళండి. సేనాధిపతి, మీరు మీ మనుషుల్ని తీసుకుని రైట్ లో వెళ్ళండి. సరే సరే. వాళ్ళు రైట్ అన్నారమ్మా, లెఫ్ట్ కాదు. లెఫ్ట్ రైట్ నాకు చెప్పక్కర్లేదు. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. మనం కోటలోకి వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపెట్టి తీరాలి. ఎందుకని కనిపెట్టాలి? ఎవరినైనా అడిగితే వాళ్ళే చెప్తారు కదా. ఒక డాంకీపై మరొక డాంకీ కూర్చుంది. ఏంటి అనుమానమా? కానీ మనం అంతఃపురంలోకి వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపెట్టాలి. అన్నిటికీ మనం దారి కనిపెట్టుకుంటూ ఉండలేము. దానికి మనం కోట లోపలికి వెళ్ళాలని సరిగ్గా చెప్పు. అంతే కదా, పని అయిపోయింది. అవును బాస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మామయ్యలు చూడు, అలాగే లోపలికి వదలడానికి. ఇప్పుడు వాళ్ళందరూ మీ మావయ్య అయితే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా, మావయ్య మావయ్య కాస్త దారి వదలండి అని. అనయ్య, మా నాన్న అంటూ ఉంటారు మెథడ్ ని సరైన సమయంలో యూజ్ చేయాలని. వీళ్ళతో వాదించి మీ మెథడ్ ని ఎందుకని వేస్ట్ చేస్తున్నారు? ఏయ్, దొంగతనం చేస్తున్నావా? ఇతన్ని మన సుల్తాన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. హే ఫ్రెండ్స్, కోటలోకి వెళ్ళడానికి ఐడియా దొరికింది. ఈ గాడిదే మనల్ని తీసుకెళ్తుంది. నేనెలా తీసుకువెళ్తాను? అరే రే, నేను నిన్ననలేదు. నీ గాడిద, నువ్వు దాని మీదే కదా కూర్చున్నావు.
ఒకటి ఒకటి తీకండి తీకండి నా కొట్టిని నాశనం చేశారు. డబ్బివ్వు. గాడిదని అడగండి, అదే కదా ఎగిరి తన్నింది. తమ్ముడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. అరే బుర్రతో కాదబ్బా, రూపాన్ని చూసి చెప్తున్నారు. ముందు నా డబ్బివ్వు. నా మీద చేస్తావా? అయ్యో నా గుడ్డు. సారీ మిత్రమా, నాకు ఇంకో దారి లేదు, నన్ను క్షమించు. రేయ్, మీ దుకాణంలోకి వెళ్ళి గొడవ పడండ్రా, మీకెంత ధైర్యం? ఏమైంది? అయ్యా, వీళ్ళు నా దుకాణాన్ని నాశనం చేసి దానికి డబ్బులు కట్టనంటున్నారు. ఈ న్యాయం ఏంటో మీరే అడగండి. కుదరదు, ఏం చేస్తారో చేసుకోండి. అలాగా, వాణ్ణి ఖైదు చేసి సుల్తాన్ దగ్గరికి తీసుకురండి. నన్నేమైనా చేసుకోండి, కానీ నా ఫ్రెండ్స్ మీద చెయ్యి వేశారు. అలాగా, అయితే వాళ్ళని కూడా ఖైదు చేసి తీసుకురండి. ఐడియా పని చేసింది. తమ్ముడు, ఈ సిపాయిలు నాకన్నా చాలా తెలివి తక్కువ వల్ల ఉన్నారు. నాకే అర్థమైంది, కానీ వీళ్ళకి అర్థం కాలేదు. నువ్వు ఈ కోట లోపలికి రావడానికి ఇలా చేసావని వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అన్నయ్య, అసలు వీడికి మెదడు ఉందా లేదా? వీడిని అంతఃపురం నుంచి బయటికి తరిమేయండి. కొంతమంది ఇక్కడ యుద్ధం చేయండి, మరి కొంతమంది యువరాజుని యువరాణిని వెతకండి. అవునబ్బా, నేను వెళ్ళి చూసుకుంటాను. ఇంకా సైనికులు రావడానికి ముందే మనం లోపలికి వెళ్దాం, పదండి. ఇంత పెద్ద అంతఃపురంలో ఎక్కడైనా వెతకాలి. యువరాజా, యువరాణి, మీరు ఎక్కడ ఉన్నారు? దొరికారా? లేదయ్యా. నీకు లేదు. దొరికారా? లేదు, కోట చాలా పెద్దదిగా ఉంది. అరే, కోటని చూడడానికి వచ్చాం, చెరసాల్లో కదా వెతకాలి. అవును బాస్, ఇప్పుడు హనీ జోర్దార్ ఏం చెప్తున్నారు అనుకుంటున్నావు? ఇంత పెద్ద కోటలో చెరసాల ఎలా వెతకాలని అంటున్నారు. ఒక్కో రూమ్ వెతకడానికి మనకి టైం లేదు. చేశారే. పట్టుకోండి వాళ్ళని. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, మిమ్మల్ని. ఆగండి, ఆగుతారా లేదా? ఆగండి. పదండి పదండి పదండి. ఈత కొట్టుకుంటూ వెళదాం, ఈత కొట్టుకుంటూ వెళదాం. నీళ్ళు రాయిలా ఉందేంటి? అయ్యో, నొప్పిగా ఉంది. అరే, ఇవి నీళ్లు కావు, నేలపై నీళ్ల డిజైన్ చేశారు. ఇలా చూడండి, నేను వీళ్ళని చూసుకుంటాను, మీరు వెళ్ళి చెరసాలను వెతకండి. అదిగో చూసారా, అక్కడ ఉన్నారు యువరాజు యువరాణి. ఇది అద్దాల గోడ. బయటికి రండి,
బయట మీ సైనికులు ఎదురు చూస్తూ ఉన్నారు. వసీర్, నేను అనుకుంటున్నాను ఈ అంతఃపురం మీద ఇంకో అంతఃపురం కట్టాలని. ఎలా ఉంది నా ఐడియా? బాగుందా? అమ్మో, చాలా దారుణంగా ఉంది. ఏమన్నావు? అరే, ఎంత అరుదైన ఆలోచన ఇది. ఇప్పుడు నా బుర్రలో మీ ఆలోచన ఒకటి వస్తోంది. మళ్ళీనా? ఏంటి మళ్ళీనా? ఏం చేయను ప్రభు, నేను మీ బానిసను, నా బుర్ర మీ బానిస, అందువల్ల ఇలా వస్తోంది. సరే చెప్పు, ఆ ఆలోచన ఏంటో చెప్పు. ప్రభు, అదిగో ఆ కనపడుతున్న కొండపైన ఒక కోట కట్టి దాన్ని నాకు ఇచ్చేయండి. ఇక్కడ మీ ఇష్టానుసారం ఉండండి, ఆడండి, పాడండి. సరిగ్గా చెప్పావు. నేను ఇక్కడ ఆడొచ్చు, పాడొచ్చు. పరిగెడుతున్నారు. లేదు, మీరు నిలబడ్డారు ప్రభు. అరే, వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళని పట్టుకోండి. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి త్వరగా. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోవడానికి వీల్లేదు. రండి త్వరగా రండి, పట్టుకోండి. అటువైపు వెళ్దాం. రండి. యువరాజు యువరాణి తప్పించుకుంటున్నారు. పట్టుకోండి వాళ్ళని. త్వరగా రండి. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇది షార్ట్ కట్ మిత్రమా. నువ్వు కింద పోగో. నువ్వు నిజంగానే నాకన్నా చాలా తెలివిగా ఉన్నావు. నేను గాడిదే, కానీ తెలివి తక్క దద్దమని కాదు. వావ్, నా డైలాగ్ నే నువ్వు చెప్తున్నావు. సర్దార్, సేనాధిపతి. వజీర్, నేను ఏనుగు సైన్యం తీసుకెళ్లి ఒక గుంపుతో యుద్ధం చేస్తాను. నువ్వు ఇంకో గుంపుతో అక్కడ యుద్ధం చెయ్యి. అర్థమైందా? ప్రభు, నా బుర్రలో ఇంకో ఆలోచన వస్తోంది. మళ్ళీనా? ఆలోచన మీదే అనుకోండి, కానీ నా బుర్రలో వస్తోంది. నువ్వు చెప్పిన వెంటనే నా బుర్రలోకి ఒక ఐడియా వచ్చింది. నా ఐడియాలన్నీ నీ బుర్రలోకే కదా వస్తున్నాయి. అందుకని నీ తలని పగలగొట్టి ఆ ఐడియాలన్నీ తీసి నా బుర్రలో వేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? నా ఐడియా బాగుంది కదా? మీ ఐడియా చాలా బాగుంది, అదిరిపోయింది. అరే, అందరూ నోరు మొయ్యండి. నువ్వు తప్పించుకున్నావు వజీర్. వాళ్ళందరిపై దాడి చేయండి. ఓరి పిచ్చాడా, నిన్ను దెబ్బలు కొట్టమన్నారు, నిన్ను తినమనలేదు. నా మనుషులు అందరూ నాకు సహాయంగా లేరు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. 5, 6, 7, go. 5, 6, 7, go. And 1, and 2, and 1, 2, 3, 4. 5, 6, 7, go. 1, 2, 3, 4. అరే, ఈ అభినయాలన్నీ తర్వాత చూపించండి. ముందు వెళ్ళి వాళ్ళతో గొడవ పడండి. ఏంటి అనుమానమా? అన్నయ్య, ఈ ఫైట్లన్నీ నాకు సూట్ కాదు. అవునబ్బా, నీకు దెబ్బ తగలదని నువ్వు లోపల ఉంది. నువ్వు సూపర్ అన్నయ్య. జాగ్రత్త, ఇది యాంటిక్ ఫిరంగి, పగిలిపోతుంది. ఇప్పుడైనా నా ఐడియా నీ బుర్రలోకి వస్తుందా లేదా చెప్పు.
ఇప్పుడు నా బుర్రలో ఒక అరుదైన ఆలోచన వచ్చింది. మనం ఇక్కడ నుంచి లగెత్తుకు పారిపోదాం రండి. నా పేరే హకీం, కానీ నేను చెడ్డవాడిని. ముందు ఇక్కడి నుంచి పారిపో చూద్దాం. ఇప్పుడు చూడండి. ఈ రోజు నుండి ఈ రాజ్యం మీదే. ఈ సుల్తాన్ తీసుకెళ్లి కారాగారంలో బంధించండి. ఇప్పుడైనా నా ఐడియా నీ బుర్రలోకి వస్తుందా లేదా చెప్పు. ఆలోచన బానే వస్తుంది. మీ బుర్ర వల్ల నేను ఎక్కడ ఇరుక్కుపోయానే. ఏమన్నావు? నోరు మూసుకుని వెళ్ళండి. వాళ్ళు చెప్పింది వినబడిందా? నోరు మూసుకుని రండి. ఓవర్ గా మాట్లాడితే మన ఒంటికి పడదండి. నిన్ను వదలండ్రా. మీకు కృతజ్ఞతలు. మీ అందరి సాయంతోనే మమ్మల్ని బంధించిన ఆ సుల్తాన్ నుంచి మేము బయటపడగలిగాం. ఇక అంతా నా రాజ్యమే. ఏంటయ్యా ఇది? డ్రమ్స్ సౌండ్ వినపడట్లేదు. ఇది పాటుకుని డాన్స్ చేస్తూనే ఉంది. అందరూ బాగా వినండి, ఇది మా రాజ్యం. ఇది మాది. కాస్త ఆగండి. ఇద్దరు గొడవ పడకుండా ఐక్యంగా ఉండాలి. అప్పుడు మీరే కాదు, అడవిలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలరు. నా ఉద్దేశం ఏంటంటే యువరాజు యువరాణి కలిసి ఈ రాజ్యాన్ని పాలించాలి. సైన్యాధికారి సర్దార్, మీరు కూడా మాట ఇవ్వండి. ఇక నుండి మీరిద్దరూ ఒకరికొకరు గొడవ పడకూడదు. లేదు చెప్పారుగా, ఇక వాళ్ళు గొడవ పడరు. మీరు మా కోసం చాలా సహాయం చేశారు. చెప్పండి, నేను మీకోసం ఏం చేయాలి? మా బండి కావాలి, అప్పుడే మేము ఇంటికి వెళ్ళగలము. అనియా, ఈ మెదడు లేనివాడు ఫస్ట్ టైం భలే మాట్లాడాడు కదా. సరే, ఇప్పుడు అందరూ బయలుదేరడానికి టైం అయింది. అరే, ఈ కోతుల గొడవని భరించలేకపోతున్నా. ఏంటి కోతన అన్నా? అరే, నిన్ను చెప్పలేదు, నేను ఈ కోతుల్నే చెప్పాను. అర్థమైందా? ఈసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాతో కొద్ది రోజులు గడిపే వెళ్ళాలి. అప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంకోసారి మేము హాలిడేని జరుపుకోవడానికి వెళ్ళేటప్పుడు కిట్కిట్ ఇలాగే దారిని తప్పుగా చెప్పాడు అంటే మేము తప్పకుండా వస్తాము.